జీఎస్టీ బిల్లుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. దాదాపు 11 ఏళ్లుగా నానుతున్న బిల్లు త్వరలోనే చట్టంగా మారి అమల్లోకి రాబోతోంది. ఏడాది క్రితమే లోక్సభ ఆమోదం తెలిపిన రాజ్యసభలో నెగ్గుకు రావడానికి మరో ఏడాది పట్టింది. లోక్సభ ఆమోదించిన బిల్లుకు కాంగ్రెస్ చాలా సవరణలు ప్రతిపాదించింది. ఏకాభిప్రాయం సాధించడానికి కాంగ్రెస్ ప్రతిపాదించిన సవరణలు అన్నింటికీ ప్రభుత్వం అంగీకరించింది. సవరణలపై ప్రభుత్వం మూజువాణి ఓటింగ్ ప్రతిపాదించగా కాంగ్రెస్ డివిజన్ కు పట్టుబట్టింది. దీంతో ఓటింగ్ కూడా సుదీర్ఘంగా సాగింది. ఒక్కో సవరణకు ఓటింగ్ జరిగే కొద్దీ సభలో సభ్యుల సంఖ్య పెరగడం ఆశ్చర్యానికి గురిచేసింది. దీనిపై ఒక దశలో సభ్యులు ఆందోళన వ్యక్తం చేయడంతో సభ్యుల సంఖ్య పెరుగుతున్న తీరును పరిశీలిస్తానని డిప్యూటీ చైర్మన్ తెలిపారు. సవరణలపై ఓటింగ్ అనంతరం రాజ్యసభ ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించింది. జీఎస్టీకి వ్యతిరేకంగా అన్నాడీఎంకే సభ్యులు ఓటింగ్ కు ముందే సభ నుంచి వాకౌట్ చేశారు. వస్తు సేవల పన్ను జీఎస్టీ బిల్లు తుది దశకు చేరుకుంది. దీంతో దేశవ్యాప్తంగా పన్నులు ఒకే విధంగా ఉండబోతున్నాయి. జీఎస్టీ అమల్లోకి వస్తే హోటల్ భోజనం భారం కానుంది. ప్రస్తుతం సర్వీస్ ట్యాక్స్, వ్యాట్ కలిపి 18.5% ఉన్నాయి. వీటి స్థానంలో వస్తున్న జీఎస్టీ బిల్లు 20% భారం పడే అవకాశం ఉంది. అలాగే జీఎస్టీతో ఫోన్ బిల్లులు పెరిగే అవకాశం ఉంది. కాల్, ఇంటర్నెట్ ఛార్జీల రూపంలో భారం పడనుంది. ఇక వస్త్రాల విషయానికి వస్తే చౌకగా దొరికే అవకాశం ఉంది. ప్రస్తుతం వస్త్రాలపై 7.5% వ్యాట్ విధిస్తుండగా జీఎస్టీ 5%కి పరిమితమయ్యే వీలుంది. అలాగే కార్ల ధరలు దిగి వస్తాయని తెలుస్తోంది. ప్రస్తుతం చిన్న కార్లపై 12.5% ఎక్సైజ్ డ్యూటీ వసూలు చేస్తున్నారు. దీనికి వ్యాట్ అదనం. అయితే జీఎస్టీ అమల్లోకి వస్తే పన్ను పోటు 18%కి పరిమితం కానుంది. జీఎస్టీ బిల్లు ఆమోదంపై ప్రధాని సహా అధికార విపక్ష నేతలు హర్షం వ్యక్తం చేశారు. సహకార ఫెడరలిజానికి ఇదో గొప్ప ఉదాహరణగా నిలుస్తుందన్నారు మోడీ. అంతా కలిసి దేశాన్ని ప్రగతి పథంలో నడిపేందుకు కృషి చేయాలని ట్వీట్ చేశారు. దేశ చరిత్రలో ఓ చరిత్రాత్మక పరిణయం చోటు చేసుకుందని కేంద్ర మంత్రి వెంకయ్య అన్నారు. ఈ బిల్లుతో ప్రజలపై పన్నుల భారం మరింత తగ్గుతుందని, అలాగే వ్యాపార వర్గాలకు ఇది ఎంతో మేలు చేస్తుందన్నారు మరికొందరు మంత్రులు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అనారోగ్యం నుంచి కోలుకుంటున్నారు. ప్రస్తుతం జ్వరం అదుపులోనే ఉందని వైద్యులు ప్రకటించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన ఎప్పటికప్పుడు అవసరమైన చికిత్స అందిస్తున్నారు. పూర్తిగా కోలుకునే వరకు రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉండనున్నారు సోనియా. మరోసారి డీఎంకే పార్టీపై తమిళనాడు సీఎం జయలలిత తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. డీఎంకే హయాంలో తమిళనాడు చీకటిలో ఉందని, విద్యుత్ శాఖ సహా అన్ని విభాగాలను ఆ పార్టీ నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. ఇప్పుడు అన్నాడీఎంకే రాష్ట్రంలో వెలుగులు నింపుతోందన్నారు. దేశంలోనే తమిళనాడు మిగులు విద్యుత్ రాష్ట్రంగా కేంద్రం ప్రకటించిన అంశాన్ని జయ గుర్తు చేశారు. ఫుట్బాల్ ఆటం తెలియని క్రీడాకారుడు సేమ్ సైడ్ గోల్ వేసుకున్నట్టుగా డీఎంకే పార్టీ వైఖరి ఉందంటూ జయ ఎద్దేవా చేశారు. సావిత్రి నదిపై బ్రిడ్జి కూలిన దుర్ఘటన విషయంలో సమగ్ర విచారణకు ఆదేశించింది మహారాష్ట్ర సర్కార్. 100 ఏళ్ల క్రితం నాటి వంతెనపై ట్రాఫిక్ ను అనుమతించడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. అటు సహాయక చర్యల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. ఇప్పటి వరకు కేవలం 2 మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. మిగతా వారి కోసం సహాయక బృందాలు అన్వేషిస్తున్నాయి. తీర రక్షక దళం, చేతక్ హెలికాప్టర్లు, పడవల సహాయంతో దాదాపు 115 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహారా అధినేత సుబ్రతో రాయ్కు మరోసారి ఊరట లభించింది. ఆయనకు గతంలో మంజూరు చేసిన పెరోల్ గడువును సెప్టెంబర్ 16 వరకు పొడిగిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు జైలు నుంచి విముక్తి లభించాలంటే 300 కోట్లు చెల్లించాలని పేర్కొంది. గతంలో ఆగస్టు 3వ తేదీ వరకు వాయిదా వేసిన ఈ కేసును విచారించిన సుప్రీం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.